కేసీఆర్ గారు పిలిచి కూడా మీకు ఒక అవకాశం కల్పించాలంటే అంతకుముందు మీరు చేసిన కొన్ని పనులు ఉన్నాయి. ఎన్సిటిసి రుణాలు తీసుకురావడం విషయంలో, గొర్రెలకి తీసుకురావడం, ఇవన్నీ పనిచేసినాయి అంటారా? అసలు అవి ఎలా సాధించగలిగారు? అప్పటికే చాలా పెద్ద మీటింగ్ పెట్టినట్టున్నారు మీరు. నేను బీజేపీలో ఉండంగానే ఈ గొర్రెలకు ఈ నాబార్డు రుణం రాకపోయేది. తుమ్మ చెట్లు చెరువు కట్టకుంటే తుమ్మ చెట్లు కొట్టనియకపోయేది. వాళ్ళే దొరలో లేకపోతే సర్పంచ్ ఏమన్నా నమ్ముకునేది తప్ప వీళ్ళను ఎంటర్ కానియకపోయేది. అయితే తుమ్మ చెట్టు మీద మాకే హక్కు ఉండాలని ఒక తుమ్మ చెట్టు బొమ్మను ఒక గొర్రె బొమ్మ వేసుకొని నేనే కరపత్రాలు వేసుకొని నేను ఒక్కనే వరంగల్ జిల్లా మొత్తం తిరిగిన. అన్నాడు ఒక 10,000 మందిని జమ చేసిన. దానికి అనుకూలమైన విషయం ఏంటంటే గొర్రెలు బాగా విపరీతమైన వర్షాలు కొట్టి చచ్చిపోయినాయి. ఆ కారణంగా అనేక మంది స్వచ్ఛందంగా వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళే పెట్టుకొని వచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, అందులో ఏరి కోరి అందరు యాదవులను, యనమల రామకృష్ణుని, సంగంరెడ్డి సత్యనారాయణను, చిమటా సాంబును, రామచంద్రారెడ్డి పార్లమెంట్ మెంబర్ ఉండే ఆయన, వాళ్ళందరిని కూడా పిలిచి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆనాడు నేను ఫస్ట్ ఉపన్యాసం అది నాది. ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చిన. అన్నాడు వడ్లకొండ నరహరి అని సిపిఎం పార్టీలో 3 టర్మ్లో ఏమో ఆయన సంత్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన అధ్యక్షతన మీటింగ్ పెట్టిన నేను. నేను బీజేపీని, ఆయన కమ్యూనిస్టోడు, ఆయన కమ్యూనిస్టోని అధ్యక్షతన మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచిన. అంటే ఆనాటి నుంచి నా కులం మీద నేను చిన్నప్పటి నుంచి తపించిన తపన, ఆ తపన కోసం ఆ తపించిన తపన అది అట్లా పోయి మళ్ళీ దత్తాత్రేయ గారు ఒక స్థాయికి పోయినాక జంగారెడ్డి గారితో కొంత పని చేయించినాక దత్తాత్రేయ గారితో అది మొత్తం వీళ్ళకి ఇవ్వాలి, గొర్రెలకు ఇవ్వచ్చు, గొర్రెలు గడ్డి మెత్తాయి, మేకలు చెట్లను మెత్తాయి అనేది కేంద్రం కనుక తీసుకుపోయి దాన్ని సవరణ చేయించి నాబార్డు రుణం వచ్చేటట్టు ఆనాడు ప్లాన్ చేసిన. ఆ ప్లాన్ అక్కడికొచ్చి సరే ఇప్పుడు వీళ్ళు నాశనం చేసిన దాన్ని, కానీ నన్ను ఫస్ట్ చైర్మన్ అయితే దానికి అయినా, కానీ ఫస్ట్ చైర్మన్ అయ్యి ఏం పురుషార్థం చేసినట్టు మా వాళ్ళను ఏం చేయలే. టీఆర్ఎస్కు మన కేసీఆర్కు ఓటు బ్యాంక్ మలిచిన తప్ప వాళ్ళ కడుపు అయితే నింపలే. చర్చిద్దాం దానివల్ల, ఆ అంశానికి వచ్చినప్పుడు చర్చిద్దాం. అట్లని కాదు కానీ నేను మాట్లాడిన విషయాలను, అది కూడా ఒక కారణము, నేను మాట్లాడిన విషయాలకు కేసీఆర్ గారు ప్రభావితమైన ఆనాడు ప్రభావితమై ఈయనను బీసీసీఎల్ ప్రెసిడెంట్ కనుక పెడితే బాగుంటుంది అనేటు యోచనకు వచ్చిండు. సరే ఆయన ఒత్తిడి మేరకు, వినోద్ గారు చెప్పిన పని మేరకు నేను యాక్సెప్ట్ అయినా. ఆయన నన్ను బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత వివిధ కుల వృత్తులు ఏమి యాక్టివ్గా ఉన్నాయి, కునారిల్లిపోయిన కుల వృత్తులు ఏంటి, ఎవరెవరు ఏం చేస్తాను, ఒక బుక్లెట్ చేసిన, అంటే ఒక పుస్తకమే తయారు చేసి ఒక పెద్ద భారీ మీటింగ్ పెట్టి ఈ కేసీఆర్ను పిలిచి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆనాటి నుంచి ఈ కులాలకు వృత్తులకు ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఇది జరిగిన క్రమం. ఆ తర్వాత చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆయన ఏ కులాన్ని ఎట్లా దగ్గర తీసుకోవాలి, ఎవరిని ఎట్లా చేయాలి అనేది కేసీఆర్ మైండ్లో కూర్చుండబెట్టడానికి ప్రముఖ సాధనమైన ఆనాడు.